నాన్ ఐటీ సపోర్ట్ ప్రాజెక్ట్ బెంచ్ లో సాలరీ, నో గ్రోత్ కంపెనీస్ విచ్ 100% హైక్. ఈ వర్డ్స్ లో ఏదైనా ఒకటి మమ్మల్ని డిస్క్రైబ్ చేస్తున్నట్టు అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. ఈ రెండుకి అప్రైజల్ లెటర్ ఓపెన్ చేస్తే 8%, 10%, మాక్సిమం 15% హైక్. మరి అదే ఇండస్ట్రీలో కొంతమంది ఇంజనీర్స్ 50%, 80%, ఈవెన్ 100% సాలరీ హైక్స్ ఎలా కొడుతున్నారు? వాళ్ళు మనకన్నా ఎక్కువ వర్క్ కూడా చేయకపోవచ్చు, కానీ చాలా మంది ఇంజనీర్స్ ఇగ్నోర్ చేసే ఒక సింపుల్ స్కిల్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ స్కిల్ ఏంటి, ఆ వాల్యూని ఎలా బిల్డ్ చేయాలి, కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాప్టర్ 1 బిగ్గెస్ట్ లై అబౌట్ సాలరీ. ఒక క్వశ్చన్ అడుగుతాం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాలరీ డిసైడ్ చేసేది ఏంటి? ఎక్స్పీరియన్సా, పర్ఫార్మెన్సా, హార్డ్ వర్కా, లేదా కంపెనీలో ఎన్ని ఇయర్స్ ఉన్నారా అనేదా? మనందరికీ ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగితే సాలరీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సౌండ్ లాజిక్ కదా. నేను కూడా ఒక టైంలో అలానే అనుకున్నాను, కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఇంజనీర్ ఏ 6 years ఎక్స్పీరియన్స్, సేమ్ కంపెనీ. ఎవ్రీ అప్రైజల్ లో ఎక్సీడ్స్ ఎక్స్పెక్టేషన్. లేట్ నైట్ వర్క్ చేస్తాడు, వీకెండ్స్ ప్రొడక్షన్ ఇష్యూస్ హ్యాండిల్ చేస్తాడు, మేనేజర్ కి డిపెండబుల్ ఎంప్లాయ్, సాలరీ 8 lakhs. ఇంకో సైడ్ ఇంజనీర్ బి, జస్ట్ 3 years ఎక్స్పీరియన్స్, కంపెనీ స్విచ్ చేశాడు, సాలరీ 18 LPA, ఆల్మోస్ట్ డబుల్. అదేంటి, ఇంజనీర్ ఏ హార్డ్ వర్క్ చేయలేదా? చేశాడు. నాలెడ్జ్ లేదా అంటే ఉంది. ఎక్స్పీరియన్స్ తక్కువ అంటే కాదు. మరి ఎందుకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్ 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్ కన్నా ఎక్కువ సాలరీ తీసుకుంటున్నాడు? బిగ్గెస్ట్ రీజన్ ఇంజనీర్ బి కంపెనీకి ఎక్కువ వాల్యూ క్రియేట్ చేసే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు. అక్కడ గేమ్ మొత్తం మారిపోతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర ఒక నార్మల్ అపార్ట్మెంట్ ఉంది. 5 years బ్యాక్ అది 50 lakhs. టుడే సేమ్ అపార్ట్మెంట్, సేమ్ రూమ్స్, సేమ్ బిల్డింగ్. కానీ మెట్రో స్టేషన్ వచ్చింది, ఐటీ కంపెనీస్ వచ్చాయి, స్కూల్స్ వచ్చాయి, డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అపార్ట్మెంట్ వాల్యూ 1 crore అయింది. అపార్ట్మెంట్ చేంజ్ అయిందా? లేదు, మార్కెట్ చేంజ్ అయింది. సాఫ్ట్వేర్ కెరీర్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే వర్క్ అవుతాయి. మీరు హార్డ్ వర్కింగ్ ఇంజనీర్ అవ్వచ్చు, మేబీ మీరు ఎక్సలెంట్ పర్ఫార్మర్ అండ్ రిలయబుల్ కావచ్చు, కానీ మార్కెట్ లో డిమాండ్ లేని స్కిల్ మీద వర్క్ చేస్తే సాలరీ గ్రోత్ కూడా లిమిటెడ్ గానే ఉంటుంది. అదే మార్కెట్ డెస్పరేట్లీ వెతుకున్న స్కిల్ మీద ఎక్స్పర్టైజ్ బిల్డ్ చేస్తే సడన్ గా రిక్రూటర్స్ మీకు కాల్స్ చేస్తారు, ఇంటర్వ్యూస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, నెగోషియేషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, సాలరీ జంప్స్ కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, కంపెనీస్ హైయెస్ట్ వాల్యూ దేనికి ఇస్తున్నాయి? ఏ స్కిల్ మార్కెట్ వాల్యూని ఫాస్టెస్ట్ గా పెంచుతుంది? అండ్ సాలరీ పిరమిడ్ లో టాప్ కి ఎలా వెళ్ళాలి? ఎగ్జాక్ట్లీ అదే నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాం. చాప్టర్ 2 సాలరీ మార్కెట్. కంపెనీస్ ఎందుకు ఒక ఇంజనీర్ కి 5 lakhs సాలరీ ఇస్తాయి, ఇంకో ఇంజనీర్ కి 25 lakhs ఇస్తాయి? సింపుల్, సప్లై అండ్ డిమాండ్. కరెంట్ ఐటీ ఫోర్స్ థౌసండ్స్ ఆఫ్ ఇంజనీర్స్, జావా, పైథాన్, మాన్యువల్ టెస్టింగ్, సపోర్ట్, బేసిక్ SQL, బేసిక్ వెబ్ డెవలప్మెంట్, ఇవి ఇంపార్టెంట్ స్కిల్స్ అనుకుంటారు. కానీ ఇవి నేర్చుకున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు, కాంపిటీషన్ ఎక్కువ, ఆటోమేటికల్లీ సాలరీ గ్రోత్ స్లో అవుతుంది. ఇప్పుడు విల్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, క్లౌడ్, డెవాప్స్, ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్, సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్. ఇక్కడ ఇంజనీర్స్ తక్కువ, కంపెనీస్ రిక్వైర్మెంట్ ఎక్కువ. అందుకే కాంపిటీషన్ ఇంజనీర్స్ మధ్య కాదు, కంపెనీస్ మధ్య స్టార్ట్ అవుతుంది. రిక్రూటర్స్ మీకు కాల్స్ చేస్తారు, నెగోషియేషన్ పవర్ మీ దగ్గర ఉంటుంది. ఒక కంపెనీలో డెవలపర్ లీవ్ తీసుకుంటే ప్రాజెక్ట్ కొంచెం స్లో అవ్వచ్చు, కానీ ప్రొడక్షన్ సర్వీస్ డౌన్ అయితే, అప్లికేషన్ డిప్లాయ్ అవ్వకపోతే, కస్టమర్స్ లాగిన్ అవ్వలేకపోతే కంపెనీకి డైరెక్ట్ బిజినెస్ లాస్. ఎగ్జాక్ట్లీ అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేసే స్కిల్స్ కి, ఆటోమేషన్ బిల్డ్ చేసే స్కిల్స్ కి, క్లౌడ్ ని ఆపరేట్ చేసే స్కిల్స్ కి కంపెనీస్ ఎక్కువ వాల్యూ ఇస్తాయి. బట్ ఇక్కడ చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారు. డెవాప్స్ అంటే డాకర్, AWS, కుబర్నెటిస్, వాటన్నిటిని టూల్స్ లాగా చూస్తారు. రియాలిటీ అది కాదు. డెవాప్స్ ఒక బిజినెస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే కంప్లీట్ సిస్టమ్. అసలు కంపెనీస్ డెవాప్స్ ఇంజనీర్స్ కి ఎందుకు ప్రీమియం పే చేస్తాయో నెట్ఫ్లిక్స్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూద్దాం. నెట్ఫ్లిక్స్ లో ఒక న్యూ ఫీచర్ రిలీజ్ చేయాలి అనుకుందాం. డెవలపర్స్ కోడ్ కంప్లీట్ చేస్తారు, టెస్టింగ్ అయిపోయింది, గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అంటే స్టోరీ అయిపోయిందా? అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే కోడ్ రాయడం ఒక పార్ట్ మాత్రమే. ఆ కోడ్ ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసే అప్లికేషన్ లో యాడ్ చేయాలి. అది కూడా సర్వీస్ డిస్టర్బ్ కాకుండా, మిడ్ నైట్ రిలీజ్ అయినా, పీక్ ట్రాఫిక్ ఉన్నా, ఎగ్జిస్టింగ్ యూజర్స్ ని ఇంపాక్ట్ లేకుండా. ఇఫ్ రిలీజ్ అయిన 10 minutes తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ స్టార్ట్ అయిందో అనుకోండి, సడన్ గా లాక్స్ ఆఫ్ యూజర్స్ యాప్ ఓపెన్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ లోడ్ ని హ్యాండిల్ చేయాలి. ఏదైనా బగ్ డిటెక్ట్ అయితే ఇమీడియట్ గా రోల్ బ్యాక్ ఉండాలి, పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే అలర్ట్స్ రావాలి, క్లౌడ్ రిసోర్స్ వేస్ట్ కాకుండా ఆప్టిమైజ్ అవ్వాలి. ఇవన్నీ మాన్యువల్ గా మేనేజ్ చేయడం పాసిబుల్ అనుకుంటున్నారా? ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ ఇక్కడే డెవాప్స్ వాల్యూ స్టార్ట్ అవుతుంది. చాలా మంది డెవాప్స్ అంటే డాకర్, AWS, కుబర్నెటిస్, వాటిని టూల్స్ లాగా గుర్తుపెట్టుకుంటారు. కానీ కంపెనీస్ టూల్స్ కోసం హైర్ చేసుకోవు. కంపెనీస్ కి కావాల్సింది అప్లికేషన్ డెవలప్మెంట్ నుండి ప్రొడక్షన్ వరకు జర్నీ మొత్తం అర్థమైన ఇంజనీర్. సింపుల్ గా చెప్పాలి అంటే డెవలపర్ కోడ్ రాస్తే డెవాప్స్ ఆ కోడ్ ని రియల్ యూజర్స్ దగ్గరికి స్మూత్ గా రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఏ గురించి మాట్లాడుకుందాం. 2 years బ్యాక్ ఒక ఫీచర్ కంప్లీట్ చేయడానికి 1 week పట్టేది. ఇప్పుడు కర్సర్, క్లాడ్ కోడ్ ని కంప్లీట్ చేస్తున్నాయి. డెవలపర్ ప్రొడక్టివిటీ కంప్లీట్ గా చేంజ్ అయింది. సేమ్ ఇంజనీర్ ఎక్కువ ఫీచర్స్ డెలివర్ చేస్తున్నారు. మరి కోడ్ స్పీడ్ పెరిగింది, కానీ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఓల్డ్ స్పీడ్ లోనే ఉంటే బాటిల్ నెక్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? డిప్లాయ్మెంట్ దగ్గర, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర, ఆర్ ఆటోమేషన్ దగ్గర. అదే రీజన్ ఏ గ్రో అయ్యే కొద్దీ డెవాప్స్ ఇంపార్టెన్స్ తగ్గలేదు, ఇంకా పెరిగింది. బికాస్ ఏ కోడ్ జనరేట్ చేస్తుంది, కానీ ఆ కోడ్ ప్రొడక్షన్ లో రిలయబుల్ గా రన్ అవ్వాలి అంటే క్లౌడ్, కంటైనర్, CI/CD, మానిటరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ కావాలి. అర్థమైందా? డెవాప్స్ ఇంపార్టెంట్ అండ్ దాని డిమాండ్. యూట్యూబ్ లో చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఒక్కోసారి అడ్వైస్ లాగా ఒక్కో
ఒక్కొక్కరికి ఉంటుంది. సో అవన్నీ ఏమొద్దు, ఏం నేర్చుకోవాలి, ఏం ఫాలో అవ్వాలని క్లియర్ కట్ గా, షార్ట్ గా, స్వీట్ గా నెక్స్ట్ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, బ్రేక్ డౌన్ చేస్తా, చూడండి. చాప్టర్ 4 6 month స్ట్రాటజీ ఫర్ డెవాప్స్ ఇంజనీర్. సో ఇప్పటి వరకు మనం ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకున్నాం. శాలరీని పెంచేది మార్కెట్ వాల్యూ. ఆ మార్కెట్ వాల్యూని ఎలా బిల్డ్ చేయాలి, నాన్ ఐటీ సపోర్ట్ ప్రాజెక్ట్ బెంచ్, లో శాలరీ, నో గ్రోత్, కంపెనీ స్విచ్, ఈ వర్డ్స్ లో ఏదైనా మీకు డిస్క్రైబ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇలా ప్లాన్ చేసుకోండి. వీక్ 1 and 2 లైనక్స్, బికాస్ క్లౌడ్, డాకర్, క్యూబర్నెటిస్ ఆల్మోస్ట్ అన్ని లైనక్స్ మీద రన్ అవుతాయి. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేకపోతే బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండదు. వీక్ 3 and 4 గిట్, వర్షన్ కంట్రోల్. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీ గిట్ యూస్ చేస్తుంది. వీక్ 5, 6, 7, 8 క్లౌడ్. పర్సనల్లీ AWS తో స్టార్ట్ చేస్తా. క్లౌడ్ కాన్సెప్ట్స్ అర్థమయ్యాక సర్వర్స్, నెట్వర్కింగ్, స్టోరేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుందో నాకు క్లారిటీ వస్తుంది. వీక్ 9 and 10 డాకర్, జెంకిన్స్. ఇక్కడ ఆటోమేషన్ స్టార్ట్ అవుతుంది. నా మెషిన్ లో వర్క్ అయింది అనే ప్రాబ్లమ్ ని రిమూవ్ చేసే స్టేజ్ ఇది. డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఎలా ఆటోమేట్ చేయాలో ఇక్కడ నేర్చుకుంటారు. వీక్ 11 and 12 క్యూబర్నెటిస్, టెరాఫార్మ్. ఇక్కడ నుండి మీరు టూల్స్ నేర్చుకోవడం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్కేలింగ్, ఆటోమేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్, రియల్ డెవాప్స్ మైండ్ సెట్ ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ 1 month థియరీకి కొంచెం బ్రేక్. ప్రాజెక్ట్స్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇంటర్వ్యూలో సర్టిఫికేట్స్ కన్నా ప్రాజెక్ట్స్ ఎక్కువ మాట్లాడతాయి. రెజ్యూమేలో డాకర్ అని రాయడం ఈజీ, నేను కంప్లీట్ CI/CD పైప్లైన్ బిల్డ్ చేశాను అని ఎక్స్ప్లెయిన్ చేయడం వాల్యుబుల్. ఫైనల్ మంత్ లో రెజ్యూమే, లింక్డ్ఇన్, మాక్ ఇంటర్వ్యూస్, జాబ్ అప్లికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. స్కిల్ ఉంటే సరిపోదు, మార్కెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రోడ్ మ్యాప్ చూడడానికి ఈజీ. లైనక్స్, క్యూబర్నెటిస్, డాకర్ నేర్చుకోవడం ఈజీ, కానీ వాటన్నిటిని ఒక కంప్లీట్ వర్క్ ఫ్లో లా కనెక్ట్ చేసుకోవడం అనేది టఫెస్ట్ పార్ట్. చాలా మంది ఇంజనీర్స్ ఇక్కడ స్టక్ అయిపోతారు, బికాస్ ర్యాండమ్ గా యూట్యూబ్ ప్లేలిస్ట్ ఫాలో అవుతారు. ఒక టూల్ ఇక్కడ, ఇంకో టూల్ అక్కడ, సర్టిఫికేషన్ ఒకటి, కోర్స్ ఇంకోటి. 6 months తర్వాత అన్ని టూల్స్ గురించి కొంచెం తెలుస్తుంది, కానీ ఇంటర్వ్యూలో సింపుల్ క్వశ్చన్ అడిగితే డెవలపర్ కోడ్ పుష్ చేశాడు, ఇప్పుడు ప్రొడక్షన్ వరకు కంప్లీట్ వర్క్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. అక్కడే బ్లాంక్ అయిపోతారు. నాలెడ్జ్ ఉంది కానీ స్ట్రక్చర్ లేదు, వర్క్ ఫ్లో క్లారిటీ లేదు. ఎగ్జాక్ట్లీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫ్రంట్ లైన్ ఎడ్యుటెక్ లో మేము డెవాప్స్ విత్ మల్టీ క్లౌడ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాం. స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయ్యి లైనక్స్ ఫౌండేషన్స్, AWS అండ్ అజూర్, గిట్, జెంకిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, గిట్ టాప్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇలా కంప్లీట్ జర్నీని ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయ్యే ఆర్డర్ లో డిజైన్ చేశాం. కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, కోర్స్ జాయిన్ అవ్వాలని ప్రెషర్ అయితే మేము ఫీల్ చేయట్లేదు. ముందు మీ కెరీర్ గోల్స్ కి సూట్ అవుతుందా చూడండి. మీ కరెంట్ సిచ్యువేషన్ నుండి డెవాప్స్ కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలో తెలుసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ కి ఈ రోడ్ మ్యాప్ కరెక్టా కదా చూసుకోండి. ఇలాంటి డౌట్స్ ఉంటే, అంటే నాకు ఈ కోర్స్ సెట్ అవుతుందా, నేను ఏమన్నా నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే స్విచ్ అవ్వచ్చా అనేది, ఎస్పెషల్లీ ఇక్కడే చెప్పేస్తున్నాను, ఈ కోర్సు ఫ్రెషర్స్ కి కాదు, ఇది ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కి. ఎవరైతే నాన్ ఐటీ బెంచ్ మీద ఉన్నారో, శాలరీ గ్రోత్ కోసం చూస్తున్నారో వాళ్ళకి. సో మీరు మీ కెరీర్ రిలేటెడ్ గైడెన్స్ తెలుసుకోవాలనుకుంటే 8330777727 కి హాయ్ అని వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మన టీం మీతో కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, అప్పటికి మీకు రిలయబుల్ అనిపిస్తే, మా డెమో విన్న తర్వాత అప్పుడు మాత్రమే కోర్స్ జాయిన్ అవ్వండి. మేము ఎలాంటి జాబ్ గ్యారంటీ లాంటి స్కీమ్స్, స్కామ్స్ చెయ్యము. పర్ఫెక్ట్ కంటెంట్ డెలివర్ చేస్తాం. జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ట్రైనర్ మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి మాత్రమే మేము చేయగలం. ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ కోర్స్ సెల్ చేయడం కాదు, కరెక్ట్ కెరీర్ డెసిషన్ తీసుకోవడానికి మీకు క్లారిటీ ఇవ్వడం. 1 year తర్వాత కూడా శాలరీ ఎందుకు పెరగట్లేదు అని కంప్లైంట్ చేయడం కన్నా, ఈ 1 year ని మీ కెరీర్ లో స్ట్రాంగెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకోండి. ఆల్ ద బెస్ట్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.